స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం సంక్రాంతి సంబరాల్లోని పిఠాపురం ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రథాలపేట ఇంద్రానగర్ అగ్రహారం దళితులు గంజాయి అమ్ముతున్నారని దళితులను కించపరుస్తూ వేసిన నింద నేటికి 2 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు క్షమాపణ చెప్పలేదని ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం సభకు పిఠాపురం రూరల్ చిత్రాడ గ్రామానికి చెందిన విచ్చేయుచున్న సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని దళితులకు క్షమాపణ చెప్పాలని స్థానిక రథాలపేట అంబేద్కర్ సెంటర్లో పివి రావు మాల మహానాడు పట్టణ అధ్యక్షులు వేళ్లంగి వెంకటేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దళిత నాయకులు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కొవ్వొత్తుల నిరసనను చేపట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి పవన్ కళ్యాణ్ దళితులను గంజాయి స్మగ్లర్గా చిత్రీకరించడం సమంజసం కాదని, గంజాయి స్మగ్లర్గా బురద చల్లి 2 నెలలు నిండిన ఇంతవరకు ఆ విషయం మీద క్షమాపణ చెప్పకపోవడంతో 14న పిఠాపురం వస్తున్న సందర్భంగా దళితులకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో గ్రామాల వారీగా జిల్లా వారీగా రాష్ట్ర స్థాయిలో ఉద్యమం బలోపేతం చేస్తామని హెచ్చరించారు. అణచివేత దళితుల అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తే సహించబోమని, ఐక్యత ఉద్యమం చేపడతామని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలోని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సాకరామ కృష్ణ, పివి రావు మాల మహానాడు పిఠాపురం టౌన్ అధ్యక్షులు వేలంగి వెంకటేష్, ఆంధ్ర మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కండవల్లి సుబ్బారావు, దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు రాజాల నాగేశ్వరరావు, సత్యబాబు, అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు. మా పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవం వస్తున్నారు కనుక క్షమాపణ చెప్పకపోతే భారీ స్థాయిలో ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు తీర్థయాత్రలకి ఇలాగా పార్టీ ఫంక్షన్ చేయడానికి వస్తున్నారు కానీ పిఠాపురం ప్రజలు అవసరం ఆయనకి పట్టని అవసరంగా ఉంది. అందుకని పిఠాపురం ప్రజలు, పిఠాపురం దళిత సంఘాలు సత్తా తెలియాలంటే మనం అందరం ఏకతాటిగా వచ్చి పోరాడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, సీఎం అయినా పిఎం అయినా కూడా దళిత సంక్షేమాన్ని సంకనాకిస్తూ ఉన్నారు. ఇవాళ గత ప్రభుత్వంలో 28 సంక్షేమ పథకాలు రద్దు చేస్తే ఆనాడు నుంచి కూడా పెద్ద రద్దంతం చేస్తే ఈనాడికి కూడా ఆ సంక్షేమ పథకాలు అమల్లో ఉంచుకోలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ 28 సంక్షేమ పథకాలు అడ్డు పెట్టుకుని ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దళితులకి అన్యాయం చేసింది. ముసలి కన్నీరు కార్చి మనల్ని ఓట్లకు వాడుకుని, వాళ్ళ ప్రచారానికి వాడుకుని ఈ సంక్షేమ పథకాలు 9 నెలలైనా కూడా దాని మీద మాట్లాడకపోగా బడ్జెట్ విషయంలో కూడా కేటాయింపులు చేయడంలో వివక్షత చూపించడం జరిగింది. మనం దళిత సంఘాలుగా, దళిత నాయకులుగా, దళిత బిడ్డలుగా మనం ఆగ్రవర్ణాలకి, ఈ పెత్తందారులకి, రాజకీయ పార్టీలకి, ప్రచారాలకి, జెండాలు మోయడానికి, ఓట్లు వేయడానికే పనికొస్తున్నాం తప్ప మన సంక్షేమం, మన హక్కు, మన రిజర్వేషన్ ఏంటన్నది కూడా పట్టించుకోకుండా ఇవాళ అవసరాలకు వాడుకుంటున్నారు తప్ప మనకి అవసరమైన ఈ అమలు చేయడంలో పాలక వర్గాలు వెనకంజ వేస్తా ఉన్నాయి. ఇవాళ నిండు సభలో పవన్ కళ్యాణ్ గారు ఈ దళితుల మనోభావాలు ఏమవుతాయి అన్నది కూడా ఆలోచించకుండా ఇలా ఇందిరానగరం, రథాలపేట, అగ్రహారం ఇలా దళితుల్ని స్మగ్లర్గా చిత్రీకరించి ఈనాటికి 2 నెలలు అవుతున్నా కూడా అతను నిమ్మకి నేరెత్తినట్టుగా వీళ్ళ బాధ, వీళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచించకుండా, క్షమాపణ చెప్పకుండా మౌనంగా ఉన్నాడంటే దళితులంటే ఎంత అతనికి గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దళిత సోదరులారు ఒకటే ఆలోచించండి. మన ఎలక్షన్లో ఒక సారా సీసాకు బిర్యానీ ప్యాకెట్కు లోబడిపోయి ప్రచారాలకు వెళ్తున్నాం. వీళ్ళ బతుకులు ఇంతే కదా, ఆ టైంలో ఎలాగో వినియోగించుకుంటే మనకి అది సరిపోద్దని పాలకులు ఒక అంచనాకు వచ్చేసారు. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పే వరకు దళిత సంఘాలుగా
మనం పట్టు వేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర దళిత సంఘాలు రాష్ట్ర కార్యవర్గం ఏదైతే ఉందో హైదరాబాద్లో మీటింగ్ పెట్టి కొణిదెల ఫ్యామిలీ గంజాయి ఆంధ్ర రాష్ట్రానికి సప్లై చేస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? ఇవాళ పిఠాపురాన్ని వేసి 2 నెలలు అవుతున్నా కూడా క్షమాపణ చెప్పలేదంటే ఇవాళ హైదరాబాద్ వెళ్ళి మనం